హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఎన్సీఆర్టీ పాలిటీ క్లాస్ 12 చాప్టర్ 5 పార్ట్ 1 నీట్గా డిస్కస్ చేసుకుందామమ్మా. చాప్టర్ పేరేంటి? ఛాలెంజెస్ టు ది రీస్టోరేషన్ ఆఫ్ కాంగ్రెస్ సిస్టమ్. క్లియర్? సో ఛాలెంజెస్ టు ది రీస్టోరేషన్ ఆఫ్ కాంగ్రెస్ సిస్టమ్ ఆర్టికల్ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకా లేట్ చేయకన్నా చాప్టర్ని నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. చూడండమ్మా, క్లియర్గా ఇస్తున్నారమ్మా. కాంగ్రెస్ అనేది ఏ విధంగా డెవలప్ అయ్యింది అండ్ ఎక్కడైనా ఇష్యూస్ వచ్చాయా అని ఒక్కసారి చూస్తే ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో కూడా మనకి అర్థమయ్యేటట్టు ఇస్తున్నాడు. ఇనీషియల్ ఫస్ట్ ఇయర్లో కాంగ్రెస్ అనేది హ్యాపీగా, అంటే లెట్స్ టేక్ ఈ 2 కౌస్ అనుకున్నామా, ఈ 2 కౌస్ కూడా హ్యాపీగా వెళ్తున్నాయి. అయితే కొన్ని ఇయర్స్ వచ్చిన తర్వాత 2 కౌస్ మధ్యన డిఫరెన్సెస్ వచ్చాయి. అంటే అర్థం ఏంటి? పార్టీలో ఐడియాలజీస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఒక ఐడియాలజీ అంటే ఒక ఐడియాలజీకి నప్పడం లేదు, ఆ ఇష్యూకి వచ్చింది. 17 ఇయర్స్ కావస్తుంది. 17 ఇయర్స్కి ఒక ఆవు ఇటు సైడ్ ఉంది, ఇంకో కౌ ఇటు సైడ్ ఉంది. చూసారా? అంటే ఐడియాలజీస్ అనేవి క్లాషెస్ మాత్రమే కాదు, కాంపిటీషన్గా ఒక్కొక్క ఫేస్ పెట్టుకొని ఉన్నాయి అని చూస్తున్నాం. అవునా? సో 22 ఇయర్స్ కల్లా అది ఎట్లా తయారైంది? కాన్ఫ్లిక్ట్స్ మరింత పెద్దవయ్యి ఇలాగ కాంపిటీషన్గా స్టార్ట్ అయ్యాయి. క్లోజ్. సో అంటే మనకి కాంగ్రెస్ పార్టీ అనేది నెహ్రూ గారి తర్వాత ఎటువంటి చేంజెస్కి గురైందో ఈ చాప్టర్లో నీట్గా చూస్తాం. ఓకేనా? సో అయితే ఒకసారి ఈ చాప్టర్లో ఏముంటుందో చూడమ్మా. అయితే చూడండి, ఒరిజినల్లీ ద ఎలక్షన్ సింబల్ ఆఫ్ కాంగ్రెస్ అనేది పెయిర్ ఆఫ్ బులాక్స్. క్లియర్? కాంగ్రెస్ ఒరిజినల్ సింబల్ ఏంటి? పెయిర్ ఆఫ్ బులాక్స్. ద ఫేమస్ కార్టూన్ ఏం చెప్తుంది అంటే విత్ ఇన్ ది కాంగ్రెస్లో ఏ విధంగా చేంజెస్ అనేవి వచ్చాయి. 22 ఇయర్స్ అయిన ఇండిపెండెన్స్ తర్వాత ఎటువంటి చేంజెస్ అనేవి కాంగ్రెస్ పార్టీలో వచ్చాయో చెప్తూ నీట్గా పిక్చర్ ఇచ్చారు కదా పైన. మనం అదే డిస్కస్ చేసుకున్నాం. అయితే ఈ చాప్టర్లో చూడండి, మనం సెకండ్ చాప్టర్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నెహ్రూ గారి టైంలో అసలు అడ్డు అదుపు లేకుండా ఏకఛత్రాధిపత్యం సంపాదించుకుందో మనం చూసాం. అవునా? అంటే సింగిల్ పార్టీ మాత్రమే మోర్ దెన్ 80% ఆఫ్ ఎంపీ సీట్స్ అలాగ తీసుకోవడం, కానీ అపోజిషన్కి కనీసం డిపాజిట్ కూడా రానంత విజయం అనేది కాంగ్రెస్ పొందింది. అవునా? సో అయితే ఆ ఛాలెంజెస్ 1960s తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి. ఏంటి? కాంగ్రెస్ పార్టీ తన డామినెన్స్ని ఇంకా ఉంచుకోవడం కష్టమైంది. క్లియర్? అంటే అపోజిషన్స్ వాళ్ళు చాలా పవర్ఫుల్ అవుతున్నారు. అంతవరకు అపోజిషన్ లేదు, స్ట్రాంగ్ అపోజిషన్ లేదు. కాబట్టి మిగిలిన పార్టీస్ అన్నీ కూడా సైలెంట్గా ఉన్నాయి, ఇది డామినెంట్గా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డామినెన్స్ అనేది అంత ఉండడం లేదు. ఎందుకంటే చాలా వరకు పార్టీస్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి అని చూస్తాం. క్లియర్? సో కాంగ్రెస్ కూడా ఈ పార్టీలో కొన్ని ఛాలెంజెస్, లీడర్షిప్ డిఫరెన్సెస్ అనేవి వచ్చాయి అండ్ లీడర్షిప్ క్లాషెస్ కూడా వచ్చాయి. సో వాటిని ఏ విధంగా రిజాల్వ్ చేసుకున్నారో మనం ఇక్కడి నుంచి చూస్తాము అని చెప్తున్నారు. ఏంటి? నెహ్రూ గారి తర్వాత పొలిటికల్ ట్రాన్సిషన్ అంటే మూవింగ్ ఫ్రమ్ వన్ ఫేజ్ టు ది అదర్. ఓకే, నెహ్రూ గారి టైం నుంచి నెహ్రూ గారి తర్వాత ఎవరున్నారు అండ్ ఆ తర్వాత ఎవరెవరు వచ్చారు అన్నది పొలిటికల్ ట్రాన్సిషన్ అని చూస్తాం. క్లియర్? సో ఇక్కడ అపోజిషన్ వాళ్ళు ఏ విధంగా యూనిటీ సంపాదించారు అండ్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్ప్లిట్ అంటే డివైడ్ అని అంటాం, డివైడ్ అవ్వడం జరిగింది. క్లియర్? సో కాంగ్రెస్ డామినెన్స్ కూడా రావడం జరిగింది. క్లియర్? సో కాంగ్రెస్ డామినెన్స్ కూడా కిందకి వచ్చేస్తుంది, తనకి సపోర్ట్ లేదు, స్ప్లిట్ అవుతుంది, యూనిటీ లేదు అని మనం క్లియర్గా చూస్తాం. ఓకే, సో అయితే న్యూ కాంగ్రెస్ ఇందిరాగాంధీ గారి చేత ఎటువంటి ఛాలెంజెస్నైనా కూడా ఎదుర్కొని ముందుకొచ్చింది. అది ఏ విధంగా సాధ్యమైందో కూడా మనం చూస్తాం. ఓకేనా? సో న్యూ పాలసీస్ కానీ ఐడియాలజీస్ కానీ ఏ విధంగా మళ్ళీ కాంగ్రెస్ సిస్టమ్ని అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఇందిరాగాంధీ రీస్టోర్ చేయడం జరిగిందో ఈ చాప్టర్లో చూస్తాం. ఓకేనా? ఇదంతా సార్ ఇది పొలిటికల్ పార్టీస్ గురించి కదా, మరి మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే
మనకి యూపీఎస్సి సిలబస్లో ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనేది ఉంటుంది. సో ఒక్కసారి చూడండి, ఐ విల్ రైట్ హియర్. ఓకే, మనకేముంటుంది, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, అవునా? సో ఆ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ వచ్చాయి అంటే వాటిని మీరు ఎలా ట్యాకిల్ చేయగలరమ్మా? ఇటువంటి చాప్టర్స్ వింటేనే పొలిటికల్ పరంగా ఏ విధంగా చేంజెస్ వచ్చాయి, ఎకనామిక్స్ పరంగా ఏ విధంగా చేంజెస్ వచ్చాయి, ఓకే, కల్చరల్ పరంగా ఏ విధంగా చేంజెస్ వచ్చాయి అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం. క్లియర్? సో అందుకని ఇది ఇక్కడ నీట్గా మనం ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? సో ఏంటిది, ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్లో ఉపయోగపడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఛాలెంజెస్ అనేవి ఏ విధంగా సాల్వ్ అయ్యాయి అనేది చూస్తాం. అంటే మనం ఇక్కడ కేవలం పొలిటికల్ పార్టీ గురించి మాత్రమే కాదమ్మా, మన రియల్ లైఫ్లో కూడా మనం ఏదైనా ఆర్గనైజేషన్లో ఉన్నాము అంటే తన స్పార్క్ తగ్గిపోయింది అంటే అర్థం ఏంటి, ఆర్గనైజేషన్లో ఎక్కడో మిస్టేక్స్ జరుగుతున్నాయి అని. సో దాన్ని మళ్ళీ రివైవ్ తీసుకొని రావచ్చా అంటే ఖచ్చితంగా రివైవ్ చేయొచ్చు. బట్ చాలా హార్డ్ వర్క్ అండ్ డేరింగ్ డెసిషన్స్ అండ్ డెడికేటెడ్గా వర్క్ చేస్తే మాత్రమే అవి సాధించగలము అని కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకోగలం అన్నమాట. క్లియర్? సో అయితే చూడండి, నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే ఇక్కడ చూడండి, ఇదేనమ్మా మన చాప్టర్ 5. ఏంటది, ఛాలెంజెస్ టు ది రీస్టోరేషన్ ఆఫ్ కాంగ్రెస్ సిస్టమ్. ఏ విధంగా కాంగ్రెస్ సిస్టమ్ అనేది చేంజ్ అయింది, ఛాలెంజెస్ ఏ విధంగా వచ్చాయి అని మనం ఇక్కడ చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఏమైందో ఒకసారి చూడమ్మా. నెహ్రూ గారు చనిపోవడం జరిగింది. సో న్యూస్ పేపర్స్లో అదే రావడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ ఈజ్ డెడ్ అని. ఓకేనా? సో ది వాయిడ్ అంటే ఇక్కడ చూసారా, ప్రజలందరూ ఉండి ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. అంటే ఈ వాయిడ్ అంటే ఏంటి, గ్యాప్ అని. ఎటువంటి గ్యాప్ అని మీనింగ్ అమ్మా, పొలిటికల్ లీడర్షిప్ గ్యాప్. క్లియర్? పొలిటికల్ లీడర్షిప్. నేషన్కి ఇండిపెండెన్స్ వచ్చింది, అప్పటికే ఒక యుద్ధం అనేది చూసింది. సో అలాగా ఇంత గ్రేట్ లీడర్ ఒకేసారి చనిపోవడంతో ప్రజలందరూ కూడా షాక్కి గురయ్యారు. ఇంకా నెక్స్ట్ కాంగ్రెస్లో ఎటువంటి చేంజెస్ వస్తాయో కూడా చూడాలి అని అనుకున్నారనమాట. అందుకే హెడ్డింగ్ కూడా ది వాయిడ్ అంటే ది గ్యాప్ అని. సో ఖచ్చితంగా ఫిల్ చేయలేని గ్యాప్ వచ్చింది అని మీనింగ్ అనమాట. క్లియర్? సో అయితే పొలిటికల్ సక్సెషన్ అంటే పాలిటిక్స్లో ఒక పెద్ద వ్యక్తి తర్వాత ఎవరు వారసులు అవుతారో వాళ్ళని పొలిటికల్ సక్సెషన్ అని అంటారు. అంటే ఏంటన్నమాట, పొలిటికల్ పార్టీలో పార్టీ నిజాయితీగా నిల్చోవాలి అంటే చాలా కష్టపడి వర్క్ చేయాలి. సో అప్పుడే పాలిటిక్స్లో మనకి ఎదుగుదల అనేది ఉంటుంది. అవునా? ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు మే 1964 చనిపోవడం జరిగింది. క్లియర్? అప్పటికే 1 ఇయర్ దాటి అతను అంటే హెల్త్ అనేది బాగోట్లేదు, అప్పటికే చాలా వీక్గా ఉన్నారు. సో దీంతో చాలామందికి లాట్ ఆఫ్ స్పెక్యులేషన్ అనేది వచ్చింది. స్పెక్యులేషన్ అంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడం అనమాట. సో ఒక అన్యూజువల్ క్వశ్చన్స్ ఆఫ్ సక్సెషన్ కూడా వచ్చింది. క్లియర్? ఏ విధంగా చేసుకుంటామన్న డౌట్ కూడా వచ్చింది. ఆఫ్టర్ నెహ్రూ ఎవరు అని. ఓకేనా? సో ఈ న్యూలీ ఇండిపెండెంట్ కంట్రీలో అయితే ఇండియాలో ఇటువంటి సీరియస్ క్వశ్చన్ అనేది వచ్చింది. ఎస్, ఏంటని, నెహ్రూ గారి తర్వాత ఎవరు అని. క్లియర్? సో అయితే ఒక సెకండ్ క్వశ్చన్ కూడా వచ్చింది అని మనం చూస్తాం. ఏంటంట, చాలామందికి ఎస్ ఇండియా యొక్క డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్ అనేది ఎటువైపు వెళ్తుందో చూడాలి అని అనుకున్నారు. నెహ్రూ గారు ఉన్నంత వరకు కూడా అతను జాగ్రత్తగా కాంగ్రెస్ సిస్టమ్ని, డెమోక్రసీని, ప్రతిదీ పొలిటికల్ యాస్పిరేషన్స్ని జాగ్రత్తగా తీర్చగలిగారు. కానీ ఒకేసారి నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇండియా యొక్క డెమోక్రసీ యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచించడం చేశారు. ఓకే, సో దాంతో చాలా ఇండిపెండెంట్ కంట్రీస్ కూడా డెమోక్రటిక్ సక్సెషన్ని చూడలేకపోయాయి. అండ్ ఇండియా కూడా నెహ్రూ గారి తర్వాత డెమోక్రసీ అనేది క్లోజ్ అయిపోద్దా అని అనుకున్నారనమాట. క్లియర్? సో అయితే చాలా వరకు ఆర్మీ కూడా ముందుకు వస్తుందేమో అని అనుకున్నారు. ఇలా చాలా డౌట్స్ ఉన్నప్పుడు
డౌట్స్ న్యూ లీడర్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు వస్తారు, వాళ్ళు ఇప్పుడు ఉన్న మల్టిపుల్ క్రైసిస్ని సాల్వ్ చేయగలరా అనుకుంటున్నారనమాట. ఓకే, వాళ్ళకి వచ్చే లీడర్ నెహ్రూ గారితో సమానంగా ఉండాలి, నెహ్రూ గారిలా వర్క్ చేయాలి, అండ్ అతను వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోవాలన్నంత దృష్టిలో ఉండాలి అని అంటున్నారు. సో అందుకని 1960స్ని ఇట్ లేబుల్డ్ యాజ్ ది డేంజరస్ డికేడ్ అంటే 10 years. సో డేంజరస్ డికేడ్ అంటే అర్థం ఏంటి, ఆ 10 years కూడా చాలా డేంజరస్గా అయ్యింది అని చెప్తున్నారు అనమాట. క్లియర్. సో ఆ 10 years ఏ విధంగా అయ్యిందో ఇప్పుడు చూడండి. అయితే ఆ అన్రిజాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఏంటో ఒక్కసారి చూడనమ్మా. అదేంటది, పవర్టీ, పేదరికం, సొసైటీలో పేదరికం ఉన్నది, అసమానత్వాలు, ఇన్ఈక్వాలిటీ ఉంది, కమ్యూనల్ ఇష్యూస్ అంటే రిలీజియన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, రీజనల్ డివిజన్స్ అంటే స్టేట్స్ మధ్య డివిజన్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా కొత్తగా స్టార్ట్ చేసిన డెమోక్రటిక్ ప్రాజెక్ట్ని అదైనా క్లోజ్ చేయొచ్చు, లేదు అంటే నేషన్ మొత్తం కూడా 1991లో రష్యా డిజింటిగ్రేట్ అయినట్టు ఇండియా కూడా డిఫరెంట్ స్టేట్స్ కింద డిజింటిగ్రేట్ అయిపోతుందేమో అనుకున్నారు. తర్వాత నెహ్రూ గారి నుంచి శాస్త్రి వైపు ఎలా వెళ్ళిందో చెప్తున్నారు. సో శాస్త్రి గారి గురించి ఒక్కసారి ఇక్కడ ఉంది చూడండమ్మా. ఓకే, సో ఇతనే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఓకేనా, 1904 నుంచి 66 వరకు ఇతను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కింద ఉన్నారు. అండ్ ఫ్రీడమ్ మూమెంట్లో 1930 నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ యూపీలో మినిస్టర్ కింద చేశారు, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కింద చేశారు. అండ్ యూనియన్ క్యాబినెట్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతను రైల్వే మినిస్టర్ కింద కూడా చేయడం జరిగింది 1951 నుంచి 56 వరకు. అయితే 1957 తర్వాత రైల్ యాక్సిడెంట్ అనేది జరిగింది. క్లియర్, రైల్వే యాక్సిడెంట్ అనేది జరిగింది. దాన్ని మోరల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని శాస్త్రి గారు రిజైన్ కూడా చేశారు. క్లియర్. సో అతను ఫేమస్ స్లోగన్ ఏంటి, జై జవాన్ జై కిసాన్. మనకి ఇండియన్ మూమెంట్లో ఓకే, సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జై జవాన్ జై కిసాన్ అన్న స్లోగన్ ఎవరిచ్చారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు. ఎందుకు జవాన్ అండ్ కిసాన్, జవాన్ అంటే ఫార్మర్ని ఎందుకు మనం హెయిల్ చేస్తున్నాం ఆర్ అతన్ని గ్రేట్గా చూస్తున్నాం అంటే ఆ టైంలో ఇండియాలో తినడానికి తిండి కూడా లేదు, ఫుడ్ షార్టేజ్ వచ్చింది. 1962లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడమా, 1962లో ప్రీవియస్ చాప్టర్స్లో చూసుకున్నాం కదా, చైనాతో మనకి వార్ అయ్యింది. అండ్ ఆ తర్వాత 1965 ఎప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి టైం, ఆ టైంలో యుద్ధం కూడా జరిగింది. సో యుద్ధంలో మనకి మిలిటరీ సపోర్ట్ కావాలి, అందుకే జై కిసాన్ అండ్ జై జవాన్. ఎందుకంటే ఫెమైన్ అనేది వచ్చింది. ఓకే, నేషన్లో ఫెమైన్ అనేది వచ్చింది, వాటర్ అనేది సరిగ్గా ఉండడం లేదు, ఇరిగేషన్ పెరగడం లేదు. సో పాపులేషన్ పెరుగుతుంది కానీ ఫుడ్ మాత్రం పెరగడం లేదు. క్లియర్. సో అందుకే ఫార్మర్స్ని జై కొడుతూ అతన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ చూడండి, నెహ్రూ గారి తర్వాత చాలా వరకు క్రిటిక్స్ ఎవరైతే అన్నారో ఏంటని, ఇండియా డిజింటిగ్రేట్ అయిపోతుందేమో, తన డెమోక్రటిక్ ఎక్స్పెరిమెంట్ కూలిపోతుందేమో అని ఎవరైతే క్రిటికల్గా అన్నారో వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ఎందుకు, నెహ్రూ గారు చనిపోయిన తర్వాత అప్పటికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద కే కామరాజ్ గారు ఉన్నారమ్మా. క్లియర్. కే కామరాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, అతను పార్టీ లీడర్స్ అందరితోని కాంగ్రెస్ ఎంపీస్తో మాట్లాడుతూ అందరినీ కూడా లాల్ బహదూర్ శాస్త్రి వైపు మొగ్గేటట్టు చేశారు. క్లియర్. సో ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు అవ్వాలి అని కే కామరాజ్ గారు యాక్సెప్ట్ చేశారనమాట. క్లియర్. సో అతను యునానిమస్గా అంటే ఎటువంటి అపోజిషన్ కూడా లేకుండా గెలవడం జరిగిందనమాట. అంటే అతను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. పార్లమెంటరీ పార్టీలో అతన్ని లీడర్ కింద పెట్టారు. తర్వాత అంటే కంట్రీ యొక్క నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారి తర్వాత
అతని వారసత్వం అనేది శాస్త్రి గారికి వచ్చింది. అతను ఒక కాంట్రవర్సీ లేని లీడర్గా పేరు తెచ్చుకున్నారు. అంటే ఎవరితో కూడా ఎప్పుడూ విభేదించకుండా అందరితో కూడా మంచిగా మలుగుతూ వెళుతూ ఉన్నారనమాట. క్లియర్. సో నెహ్రూ గారి క్యాబినెట్ మినిస్టర్ కింద కూడా చేశారు. అందుకని అతని స్టేచర్ కూడా పెరిగింది. అతని ప్రిన్సిపల్స్, కమిట్మెంట్స్, డెడికేషన్ అనేది చాలా గొప్పవి అని అంటున్నారనమాట. ఎందుకు? రైల్వే మినిస్టర్ కింద ఉన్నప్పుడు రైల్వే యాక్సిడెంట్ అయినప్పుడు అతను రిజైన్ కూడా చేశారు, మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ. అందుకే అతన్ని ఒక గొప్ప లీడర్ కింద చూస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్లో ఉండాల్సినవి ఏమంటేనమ్మా రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. క్లియర్. బాధ్యతారాహిత్యంగా ఉండకూడదు, బాధ్యతతో వెళ్ళాలి. రెస్పాన్సిబిలిటీ. క్లియర్. రెస్పాన్సిబిలిటీ ఉండాలి అండ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. మిస్టేక్ జరిగిందంటే వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు వచ్చి ఎస్ మిస్టేక్ జరిగింది, దాన్ని అయితే నేను రిజాల్వ్ చేస్తాను, లేదంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని రిజైన్ చేస్తాను. ఈ విధంగా ఒక లీడర్ ఉండాలి అని మనం చూస్తాం. క్లియర్. సో అయితే ఇంత గొప్ప లీడర్ శాస్త్రి గారు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉండడం జరిగింది, 64 నుంచి 66 వరకు. ఓకే. సో ఉన్న ఆ 2 సంవత్సరాల్లో చాలా మేజర్ ఛాలెంజెస్ అనేవి అతను ఎన్నుకోవడం జరిగిందనమాట. క్లియర్. అయితే అతను ఎదుర్కొన్న ఛాలెంజెస్లో ఫస్ట్ వన్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్. ఓకే. చైనాతో వార్ అయింది. ఎప్పుడు? 1962లో చైనాతో వార్ అయింది. ఆ తర్వాత వార్ ఎక్స్పెన్సెస్ అనేవి చాలా దారుణంగా అయ్యాయి. బట్ ఇండియా గెలవలేదు. సో ఎకనామిక్ ఛాలెంజెస్ అనేవి వచ్చాయి. తర్వాత ఫెయిల్డ్ మాన్సూన్ కూడా ఫెయిల్ అయ్యింది. డ్రాట్స్ అనేవి వచ్చాయి. ఫుడ్ క్రైసిస్ అనేది వచ్చింది. క్లియర్. ఇవన్నీ కూడా గొప్ప ఛాలెంజెస్లా ఉన్నాయి అని చూసుకున్నారు. ఓకేనా. సో ప్రీవియస్ చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం కదమ్మా. పాకిస్తాన్తో 1965లో వార్ అయినప్పుడు శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అని ఇచ్చారు. ఓకే. ఈ 2 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ అతను ఈ స్లోగన్ అనేది రిలీజ్ చేశారు. జై జవాన్ జై కిసాన్ అంటే ఫార్మర్స్కి అండ్ ఇంకా కేవలం ఫార్మర్స్కి మాత్రమే కాదు, ఈవెన్ సోల్జర్స్ కూడా జై కొడుతూ వాళ్ళని మోరల్గా స్ట్రాంగ్ చేస్తున్నారన్నమాట. క్లియర్. వాళ్ళని మోరల్గా స్ట్రాంగ్ చేస్తున్నారు అండ్ నేషన్ మొత్తం కూడా మీ అందరి వెనకాతన ఉంది అని వాళ్ళకి ధైర్యం చెప్తున్నారనమాట. క్లియర్. అయితే సడన్గా శాస్త్రి గారు చనిపోవడం జరిగింది. ఎప్పుడమ్మా? 1966 జాన్వరిలో చనిపోయారనమాట. ఏమైంది? అతను అప్పుడు తాష్కెంట్లో ఉన్నారు. తాష్కెంట్ అనేది అప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉంది, క్యాపిటల్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్. ఎందుకు? 1965లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ అయింది. అందులో ఇండియా గెలిచింది. క్లియర్. సో నెహ్రూ గారి తర్వాత శాస్త్రి గారు వచ్చిన ఈ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా రిజాల్వ్ చేశారు తన కెపాసిటీ అండ్ క్యాపబిలిటీతో. క్లియర్. సో ఆ అగ్రిమెంట్ని 1966లో క్లియర్ 1966లో క్యాపిటల్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ ఏంటది? తష్కెంట్. ఈరోజు ఉజ్బెకిస్తాన్ అప్పుడు యుఎస్ఎస్ఆర్ చేతుల్లో ఉండేదన్నమాట. ఓకే. సో అతను డిస్కస్ చేసుకున్నారు. క్లియర్. అండ్ ఒక అగ్రిమెంట్ మొహమ్మద్ ఆయూబ్ ఖాన్ గారు దాదన్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్, అప్పుడు పాకిస్తాన్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరూ కూడా వార్ అనేది ఎండ్ అయింది. సో వాళ్ళ చేతుల్లో ఉన్న ఇండియన్ సోల్జర్స్ మన చేతుల్లో ఉన్న పాకిస్తానీ సోల్జర్స్ని జనరల్గా ఏం చేస్తారు? ఎక్స్చేంజ్ చేస్తారు. ఆ ఎక్స్చేంజ్లో భాగంగా చాలా వరకు ఇష్యూస్ రిజాల్వ్ చేసుకోవడానికి జనరల్గా మీటింగ్స్ అనేవి జరుగుతాయి, అగ్రిమెంట్స్ అనేవి సైన్ చేస్తారు. ఆ అగ్రిమెంట్ సైన్ చేయడానికి వెళ్ళిన శాస్త్రి గారు చనిపోవడం జరిగింది. క్లియర్. సో మళ్ళీ నేషన్ మొత్తం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఇండియాని ఇటువంటి కష్టకాలంలో ఎటువంటి లీడర్ కావాలి? స్ట్రాంగ్ లీడర్ కావాలి. సో అదేవిధంగా ఎవరు వచ్చారమ్మా ఇండియాకి? శాస్త్రి గారి తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారమ్మా. ఓకే. కాంగ్రెస్ అనేది పొలిటికల్ సక్సెషన్. ఓకే. తర్వాత వారసులు ఎవరు అంటూ చూస్తుంది. ఓకే. సో 2 years తర్వాత మళ్ళీ ఇష్యూ వచ్చింది. బట్ ఈసారి ఇంటెన్స్ కాంపిటీషన్ అనేది ఉన్నది.
శాస్త్రి గారు ఉన్నప్పుడు శాస్త్రి గారి స్టేచర్ చూసి ఎవరూ కూడా అపోజ్ కూడా చేయలేదు. బట్ ఈసారి ఇద్దరు రేస్లో ఉన్నారు. ఒకరు మొరార్జీ దేశాయ్ గారు, మరొకరు ఇందిరాగాంధీ గారు. ఓకేనా. మొరార్జీ దేశాయ్ గారికి అప్పటికే పాలిటిక్స్లో గొప్ప అనుభవం అనేది ఉన్నది. బాంబే స్టేట్లో కూడా అతను చీఫ్ మినిస్టర్ కింద చేశారు. అప్పుడు బొంబాయి అంటే మహారాష్ట్ర మాత్రమే కదమ్మా, ఈరోజు మహారాష్ట్ర ప్లస్ గుజరాత్ కలిపి అప్పుడు ఒక బాంబే, అంత పెద్ద స్టేట్కి అతను చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. క్లియర్. అండ్ ఆ తర్వాత సెంట్రల్ లెవెల్లో కూడా మినిస్టర్ కింద చేశారు. అయితే ఇక్కడ ఇందిరాగాంధీ గారి స్టేచర్ కూడా తక్కువ కాదు. ఆమె ఇందిరాగాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి డాటర్ అండ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడాను. క్లియర్. కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద చేశారు. అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ కింద కూడా శాస్త్రి గారి క్యాబినెట్లో చేశారు. ఓకే. ఆమెకి కూడా పాలిటిక్స్లో గొప్ప అనుభవం ఉంది. బట్ అయితే ఈసారి సీనియర్ లీడర్స్ అందరూ కూడా యునానిమస్గా లేరు. బట్ మోస్ట్ పీపుల్ ఇందిరాగాంధీ గారికి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇద్దరు లీడర్స్ ఉన్నారు, ఇద్దరు కూడా క్లాషెస్లో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రిజాల్వ్ చేద్దాం అనుకుంది, కాంగ్రెస్ ఎంపీస్ ఎక్కువ మంది ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని ఎన్నుకుందాం అనుకున్నారు. సీక్రెట్ బ్యాలెట్తో ఓటు పెట్టారు. క్లియర్. అందరూ కూడా ఫ్రీగా ఓటు వేశారు. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారి కన్నా గాంధీజీ గారికి, ఇందిరాగాంధీ గారికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. క్లియర్. మోర్ దెన్ 2/3 ఆఫ్ ఎంపీస్ అందరూ కూడా ఇందిరాగాంధీ గారి వైపు మొగ్గారు అన్నమాట. క్లియర్. సో ఈ తర్వాత ఒక పీస్ఫుల్ ట్రాన్సిషన్ అనేది జరిగింది. ఓకే. అందరూ కూడా ఒకేసారి భయపడ్డారు మళ్ళీ 1966లో ఏమవుతుంది అని. బట్ ఈమె ఇందిరాగాంధీ గారు తన కెపాసిటీతో మొత్తం స్మూత్ ట్రాన్సిషన్ అనేది తీసుకొని రావడం జరిగింది. క్లియర్. ఇంటెన్స్ కాంపిటీషన్ బిట్వీన్ లీడర్స్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మెచ్యూర్ డెమోక్రసీలో ఏదైతే అవుతుందో ఇండియాలో కూడా అదే జరిగింది. ఒక స్మూత్ ట్రాన్సిషన్ అనేది వితౌట్ క్లాషెస్ రావాలి అని చూస్తారు ఎవరైనాను, అలానే వచ్చింది. క్లియర్. ఎస్. సో ఇక్కడ పిక్చర్ కూడా చూపిస్తున్నారమ్మా. ఏంటి, కాంగ్రెస్లో సీనియర్ లీడర్స్ అందరి సపోర్ట్తో ఇందిరాగాంధీ గారు స్టార్ట్ అయ్యారు లీడర్గా అని. ఓకేనా. సో అయితే ఇక్కడ ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇందిరాగాంధీ గారి గురించి ఇచ్చారు చూడండి అమ్మా. ఆమె 1917లో పుట్టారు, 1984 వరకు. ఓకేనా. అయితే 1966 నుంచి 77 వరకు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. తర్వాత 1980 నుంచి 84 వరకు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. అయితే ఈమె జవహర్లాల్ నెహ్రూ గారి డాటర్. ఓకే. కాంగ్రెస్ ఫ్రీడమ్ మూమెంట్లో ఈమె యంగ్గా ఉన్నప్పటి నుంచే యంగ్ కాంగ్రెస్ వర్కర్. క్లియర్. సో కాంగ్రెస్ ప్రెసిడెంట్ కింద 1958లో చేశారు. అండ్ శాస్త్రి గారి క్యాబినెట్లో క్లియర్ 1964 నుంచి 66 వరకు చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీ విక్టరీ 1967లో, 71లో, 1980 జనరల్ ఎలక్షన్స్లో టోటల్గా 3 సార్లు గెలిపించి ఆమె చాలా పవర్ఫుల్ లీడర్ అని చూపించుకున్నారు. అండ్ గరీబీ హటావో అన్న స్లోగన్ ఇచ్చారు. గరీబీ హటావో అంటే ఏంటమ్మా, గరీబీ అంటే పవర్టీ, హటావో అంటే ఇట్ షుడ్ బి క్లీన్డ్ అవుట్, అంటే ఇండియాలో పవర్టీ అనేది ఏదైతే ఉందో అది బయటకు పోవాలి, పవర్టీ అనేది వెళ్ళిపోవాలి అని చెప్తున్నారనమాట. అంటే నేషన్ మొత్తం కూడా ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి. ఓకే. అండ్ ఆ తర్వాత 1971 పాకిస్తాన్ వార్ టు లిబరేట్ బంగ్లాదేశ్. ప్రీవియస్ చాప్టర్లో చూసాం కదమ్మా, బంగ్లాదేశ్ వార్లో ఇండియా ఎటువంటి సపోర్ట్ చేసిందో అని. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నది ఇందిరాగాంధీ గారు. కాబట్టి క్లియర్, పూర్తిగా ఆమె లీడర్షిప్ స్కిల్స్తో మనం గెలవడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. క్లియర్. అండ్ గ్రేట్ ఇనిషియేటివ్స్ అనేవి తీసుకున్నారు. లైక్ అబోలిషన్ ఆఫ్ ప్రైవీ పర్స్ అంటే ఏంటి ఒక్కసారి జాగ్రత్తగా చూడమ్మా. దెర్ ఈజ్ కాన్సెప్ట్ దట్ ఈస్ కాల్డ్ ప్రైవీ పర్స్. సి మనకి ఈ నేషన్ అనేది ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు చిన్న చిన్న కింగ్డమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జాగ్రత్తగా
ఇండియాలోకి ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాళ్ళకి ప్రామిస్ చేశారు ఏంటని, ఇంతవరకు మీరు కింగ్లా బతికారు కాబట్టి మీకు మీ రాజ్యాన్ని ఇండియాలో ఇంటిగ్రేట్ చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకున్నా ఎకనామిక్ బెనిఫిట్ కింద మీకు ఇన్కమ్ అనేది లాస్ వస్తుంది కాబట్టి ప్రైవీ పర్స్ అనేది మేము ఇస్తాము, అంటే కొంత అమౌంట్ అనేది ఇండియన్ గవర్నమెంట్ నుంచే మీకు వస్తుంది అని ప్రైవీ పర్స్ స్టార్ట్ చేశారు. ఎందుకమ్మా ఒకప్పుడు ఒక విలేజ్ అనేది ఒక 1000 ఎకర్స్ ఉందనుకోండి, విలేజ్ అనేది ఒక 1000 ఎకర్స్ ఉంది అంటే మొత్తం విలేజ్లో ప్రైవేట్ ల్యాండ్ కాకుండా టోటల్ ల్యాండ్ అంతా కూడా కింగ్దే కదా. సో కింగ్కి మొత్తం ఈ 1000 ఎకర్స్ మీద వచ్చిన రెవెన్యూ కింగ్కి ఉండేది. బట్ ఎప్పుడైతే ఇండియాలో దాన్ని కలిపేస్తున్నారో అతని ఇన్కమ్ అనేది పోతుంది. ఇన్కమ్ పోతున్నప్పుడు ఎవరు కూడా ఆలోచిస్తారు ఇవ్వాలా వద్దా అని. అటువంటి టైంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రైవీ పర్స్ అనేది స్టార్ట్ చేశారు, మీకు కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని. క్లియర్. సో అండ్ ఆ తర్వాత నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అనేది జరిగింది. అంటే ఏంటి, బ్యాంక్స్ని జాతీయం చేయడం జరిగింది. ఎప్పుడైతే జాతీయం జరుగుతుందో అతని ప్రాబ్లమ్స్ ఏమున్నా, అంటే బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గవర్నమెంట్ సాల్వ్ చేస్తుంది. క్లియర్. అవన్నీ కూడా ఈమె ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగాయి. అండ్ న్యూక్లియర్ టెస్ట్స్ కూడా చేశాము. అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో రావడం జరిగింది. అది కూడా ఇందిరాగాంధీ గారి లీడర్షిప్లోనే. అండ్ ఈమె 1984లో సడన్గా కొంతమంది ఈమెను చంపేశారు. ఆ కొంతమంది ఎవరో కూడా మనం చూస్తాం, అంటే స్వయంగా వాళ్ళ బాడీ గార్డ్సే ఆమెని చంపడం జరిగింది. క్లియర్. అసాసినేషన్ అన్న వర్డ్ గుర్తుంచుకోండమ్మా. అసాసినేషన్ అంటే టు కిల్. సార్ మరి ఎందుకు వర్డ్ అసాసినేషన్ అని వాడారు అంటే, గొప్ప పీపుల్ని సింగిల్గా చంపేస్తే దాన్ని అసాసినేషన్ అని అంటాము. ఇందిరాగాంధీ గారు అప్పటికే ప్రైమ్ మినిస్టర్ అండ్ చాలా పవర్ఫుల్ లీడర్ కాబట్టి అసాసినేట్ చేయబడ్డారు అని చెప్తాం. అంటే ఒక్కసారి చూడండి, గాంధీజీ గారిని నాథూరామ్ గాడ్సే చంపేశారు, అవునా. సో అయితే ఇప్పుడు గాంధీజీ గారు చనిపోయారు, అప్పటికే అతను పెద్ద లీడర్, అవునా. సో అతని స్టేచర్ బట్టి అతనికి అసాసినేట్ అన్న వర్డ్ అనేది యూజ్ చేస్తాము. క్లియర్. సో అయితే ఫైన్. ఇప్పుడు ఇందిరాగాంధీ గురించి చూసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ పేజ్లో ఏముందో చూడండమ్మా. కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత ఇష్యూస్ అనేవి సాల్వ్ అయ్యాయన్నమాట. క్లియర్. సో పొలిటికల్గా ఇందిరాగాంధీ గారు చాలా సంవత్సరాలు యాక్టివ్గానే ఉన్నారు. క్లియర్. సో ఆమె లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ క్యాబినెట్లో మినిస్టర్ కింద చేశారు. సో సీనియర్ కాంగ్రెస్ మెంబర్స్ సపోర్ట్తో ఇందిరాగాంధీ గారు ఆమె అడ్మినిస్ట్రేటివ్ అండ్ పొలిటికల్ ఇన్ఎక్స్పీరియన్స్ని కూడా పక్కన పెట్టి, క్లియర్, ఎందుకు ఆమె కన్నా సీనియర్ లీడర్స్ ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళ సపోర్ట్తో వాళ్ళ గైడెన్స్తో ఈమె ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది. క్లియర్. సో అయితే ఒక్క ఇయర్లోనే ఆమె ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అన్నమాట. అంటే ఇలాగ లీడర్షిప్ రోల్ వెకేట్ అయింది, ఆమె వెంటనే ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగిందనమాట. క్లియర్. ఈమె పార్టీని లోక్సభ ఎలక్షన్స్లో గెలిపించాలి. సో ఈ టైంలో కంట్రీ యొక్క ఎకనామిక్ సిచ్యువేషన్స్ అనేవి ఫర్దర్ డెటోరియేటెడ్, అంటే డెటోరియేటెడ్ అంటే తగ్గింది అని, ఫర్దర్ డెటోరియేటెడ్ అంటే మరింత తగ్గింది, చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాము, మన ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది బాగాలేదు, చాలా పూర్ కండిషన్లో ఉన్నాము. క్లియర్. సో ఆ ప్రాబ్లమ్స్తో ఇంకా నేషన్ అనేది ఉంది. సో ఈ డిఫికల్టీస్ అన్నిటినీ కూడా ఆమె ఒక పార్టీని ఏ విధంగా క్రైసిస్ నుంచి బయటికి తీసుకొచ్చిందో అలానే ఆమె లీడర్షిప్ స్కిల్స్ చూపిస్తూ తర్వాత వెంటనే జరిగిన ఎలక్షన్స్లో 1967 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఆమె గొప్ప గెలుపుని తీసుకొని రావడం జరిగింది. క్లియర్. ఆమె లీడర్షిప్ రోల్స్ అనేవి మరొకసారి అందరికీ చూపించగలిగిందనమాట. సో 1967లో 4th జనరల్ ఎలక్షన్స్ జరిగిందమ్మా. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఉన్నారు, ఓకేనా. సో అయితే ఒక్కసారి చూడమా, 4th జనరల్ ఎలక్షన్స్ 1967 అనేది ఒక ల్యాండ్ మార్క్ ఇయర్గా పెట్టుకుంటారు. ఎందుకంటే ఇండియా యొక్క
పొలిటికల్ కానీ ఎలక్టోరల్ హిస్టరీలో కానీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ 3 జనరల్ ఎలక్షన్స్లో చాలా డామినెంట్గా ఉంది అని చాప్టర్ 2లో చదువుకున్నాం, అవునా? సో కంట్రీ మొత్తంలో కూడా 1952 నుంచి అంత డామినెంట్గా ఉండేది. ఒకేసారి 1967 తర్వాత ఎలక్షన్స్ అనేవి చేంజ్ అయ్యాయి అని చెప్తున్నారు. ఓకే, సో ఆ ఎలక్షన్స్ కాంటెక్స్ట్ ఏంటో చూడండి అమ్మా. క్లియర్? సో అయితే 4th జనరల్ ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. కంట్రీలో చాలా చేంజెస్, బోత్ పొలిటికల్ అండ్ డైనమిక్ చేంజెస్, కంట్రీ పరంగా కూడా ఎకనామిక్ చేంజెస్ కూడా వస్తున్నాయి. సో ప్రైమ్ మినిస్టర్ గారు, 2 ప్రైమ్ మినిస్టర్లు చనిపోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత కొత్త ప్రైమ్ మినిస్టర్ రావడం జరిగింది. ఆమె ఇందిరాగాంధీ, అవునా? సో ఆమె ఒక పొలిటికల్ నోవిస్ అంటే కొత్త, అంత అనుభవం లేకపోతే నోవిస్ అని అంటారు. ఓకేనా? ఆమెకి అంత అనుభవం లేకపోయినా అంత పెద్ద పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్? సో ఆమె శాస్త్రి గారు చనిపోయిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరం ప్రైమ్ మినిస్టర్ కింద ఉన్నారు. అండ్ వెంటనే జనరల్ ఎలక్షన్స్ అనేవి రావడం జరిగింది, అవునా? సో చాప్టర్ 3లో మనం కూడా అండ్ ప్రీవియస్ సెక్షన్స్లో కూడా చూసాం. ఏంటని? కంట్రీ అనేది గ్రేట్ ఎకనామిక్ క్రైసిస్లో ఉంది అని, అవునా? సో దాంతో అండ్ మాన్సూన్ ఫెయిల్యూర్స్ కూడా వరుసగా వస్తున్నాయి. క్లియర్? ఎకనామిక్ క్రైసిస్ ఉంది, మాన్సూన్ ఫెయిల్యూర్స్ ఉంది, అండ్ డ్రాట్ కండిషన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది అని మనం చూస్తాం. సో ఇటువంటి టైంలో ఎలక్షన్స్ సో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ కూడా తగ్గింది అని చెప్తున్నారు. కంట్రీలో ఫుడ్ షార్టేజ్, తినడానికి తిండి కూడా సరిగ్గా లేదు. డిప్లీషన్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, మన దగ్గర ఉన్న ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే డాలర్స్ కూడా తగ్గిపోయాయి. డ్రాప్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండస్ట్రీస్ కూడా ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. ఎందుకు? డిమాండ్ అనేది తగ్గిపోయింది. ప్రజల దగ్గర కొనడానికి డబ్బులు లేవు. కొనడానికి డబ్బులు ఎప్పుడైతే ఉండవో వాళ్ళ ప్రొడక్షన్ స్టేటస్ కూడా ఇండస్ట్రీస్ తగ్గించేస్తారు. క్లియర్? అండ్ వాళ్ళ ఎక్స్పోర్ట్స్ కూడా పడిపోతాయి అన్నమాట. సో దీంతో షార్ప్ రైజ్ ఇన్ మిలిటరీ ఎక్స్పెండిచర్ కూడా జరుగుతుంది. ఓకే, ఒకవైపు ఇవన్నీ తగ్గుతున్నాయి. ఇటువంటి టైంలో యుద్ధాలు రావడం వలన మన మిలిటరీ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతుంది. సో దాంతో ప్లానింగ్ వైపు, ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాల్సిన డబ్బులంతా మిలిటరీ మోడర్నైజేషన్ అండ్ మిలిటరీ వార్ ఎక్విప్మెంట్స్ కొనడానికి డబ్బులు వెళ్తున్నాయన్నమాట. సో ఇందిరాగాంధీ గారు ఫస్ట్ టైం డెసిషన్ తీసుకున్నారు. ఏంటని? టు డీవాల్యుయేట్ ది ఇండియన్ రూపీ. డీవాల్యుయేషన్ అంటే ఏంటో ఒక్కసారి చూడండమ్మా, ఇక్కడ చెప్తాను. ఓకేనా? ఇంటర్నేషనల్లో కంట్రీస్ అన్నీ కూడా ట్రేడ్ చేసుకుంటారు. సో ట్రేడ్ చేసుకున్నప్పుడు మధ్యలో మనకి కరెన్సీ అనేది కావాలి, అవునా? ఆ కరెన్సీ ఎలా వస్తుంది? అన్ని కంట్రీస్కి కూడా కరెన్సీ అనేది ఒకటి కాదు, అవునా కదా? సో ఇప్పుడు అమెరికాలో యుఎస్ డాలర్స్ ఉంటాయి, ఇండియాలో ఇండియన్ రూపీస్ ఉంటాయి, అవునా? సో ఈ టైంలో ఎన్ని యుఎస్ డాలర్స్కి మన ఇండియన్ రూపీస్ ఇస్తారు అని వాళ్ళు పెట్టుకుంటారనమాట. సో స్టార్టింగ్లో 1 రూపీకి $1 1 రూపీ ఇచ్చేవారు. అక్కడి నుంచి అలాగా 5కి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు డీవాల్యుయేషన్ అంటే ఈ 5 రూపీస్ ఇచ్చేది కాస్త ఇప్పుడు 7 రూపీస్ ఇస్తున్నారు. ఇలాగా మనము ఎక్కువ ఇచ్చి $1 కొంటున్నాము అంటే దాన్ని డీవాల్యుయేషన్ అని అంటారు. అంటే మన ఇండియన్ కరెన్సీ, ఇండియన్ రూపీ యొక్క వాల్యూ అనేది పడిపోతున్నది, అవునా? దాన్ని డీవాల్యుయేషన్, వాల్యూ అనేది పడిపోతుంటే డీవాల్యుయేషన్ అని అంటాము. ఓకే, 1 రూపీ కాస్త 5 రూపీస్గా వెళ్ళింది. 5 రూపీస్ది కాస్త ఇందిరాగాంధీ గారి టైంలో 5 నుంచి 7కి వెళ్ళడం జరిగింది. క్లియర్? సో ఇప్పటికీ ఎంత ఇస్తున్నాము? 80 రూపీస్ దాటి ఇస్తున్నాము. ఓకే, అంటే అప్పటి నుంచి ఎంత ప్రైస్కి రావడం జరిగింది? 80 రూపీస్ దగ్గర ఇస్తున్నాము అంటే ఇది చాలా ఎక్కువ అన్నమాట. క్లియర్? సో డీవాల్యుయేషన్ అయ్యేసరికి ఇక్కడ చూడండి, 5 రూపీస్ ఉండేది 7 రూపీస్కి వెళ్ళిపోతుంది. అంటే $1 కొనడానికి మనం ఎక్కువ రూపీస్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది అని మీనింగ్ డీవాల్యుయేషన్ అంటే. క్లియర్? సో దీంతో
ఎకనామిక్ సిచ్యువేషన్ కూడా ఎట్లాగయింది, ప్రైసెస్ అనేవి రైజ్ అయ్యాయి. ఎందుకమ్మా, మీరు ఎక్కువ రూపీస్ ఇస్తున్నారు అంటే ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది. సో ప్రైసెస్ అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో ప్రైసెస్ ఎప్పుడైతే పెరుగుతాయో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తారు గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా. దేనికి? ప్రైసెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్, నిత్యావసరాలు వస్తువులు ఎప్పుడైతే ప్రైసెస్ పెరుగుతాయో ప్రజలు దాన్ని చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తారు. క్లియర్? సో ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది, ఫుడ్ స్కేర్సిటీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అండ్ ఓవరాల్ ఎకనామిక్ కండిషన్ కూడా కంట్రీలో చాలా దారుణంగా ఉందన్నమాట. కంట్రీ మొత్తం బంద్స్ జరుగుతున్నాయి, హర్తల్స్ జరుగుతున్నాయి. బంద్స్ అండ్ హర్తల్స్ అంటే రెండిటి మీనింగ్ కూడా ప్రొటెస్ట్స్ అని. ఓకేనా? సో ఫ్రీక్వెంట్గా కంట్రీలో ఇవి చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ మాత్రం ఈ ప్రొటెస్ట్ని ఎలా కన్సిడర్ చేస్తుంది? ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా కన్సిడర్ చేస్తుంది తప్ప ప్రజలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ప్రొటెస్ట్స్తో ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అని తీసుకోవట్లేదు. సో దీంతో పబ్లిక్కి బిటర్నెస్ అంటే కోపం వచ్చింది, పాపులర్ అన్రెస్ట్ అనేవి తీస్తున్నారు. అంటే గవర్నమెంట్కి ఎగెయిన్స్ట్గా నినాదాలు చేస్తున్నారు. గవర్నమెంట్ పట్టించుకోవడం కాదు కదా, ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కింద మా మీద కేసెస్ పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే కింద చూడమ్మా. సో అప్పటికి కాంగ్రెస్ వీక్ అవుతూ వస్తుంది అండ్ అపోజిషన్ వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారు. కమ్యూనిస్ట్ పార్టీస్, సోషలిస్ట్ పార్టీస్ వాళ్ళ స్ట్రగుల్ని గ్రేటర్ ఈక్వాలిటీకి స్టార్ట్ చేశారు. అంటే ఏంటి? ప్రజలలో అసమానత్వాలు పెరుగుతున్నాయి, ఈక్వాలిటీ అనేది కావాలి, కాంగ్రెస్ ఉంటే అది రాదు, మేముంటేనే వస్తుంది అని వాళ్ళు స్ట్రాంగ్ అవుతున్నారనమాట. క్లియర్? నెక్స్ట్ చాప్టర్లో కూడా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ ఏ విధంగా డివైడ్ అయ్యాయో చెప్తారు, అప్పుడు అక్కడ చూద్దాం అని చెప్తున్నారు. సేమ్ అదే టైంలో హిందూ ముస్లిమ్స్ కలహాలు కూడా ఎక్కువ అయ్యాయి ఇండిపెండెన్స్ తర్వాత. క్లియర్? సో అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ కాంగ్రెసిజం అనేది చూద్దాం. బట్ ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, దిస్ ఈజ్ ఎలక్షన్స్ ఇన్ రాజస్థాన్ విలేజ్. రాజస్థాన్ విలేజ్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే ఇది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది ఒకసారి చూడండి. గ్రాస్ రూట్స్ ఆఫ్ డెమోక్రసీ. క్లియర్? సో డెమోక్రసీ ఎలక్షన్స్ అనేవి ఇండియాలో ఎలా జరుగుతుంది అని ఫీల్డ్ స్టడీ చేశారు. ఎవరు చేశారమ్మా? ఎంఎన్ శ్రీనివాస్ అని, ఇతను ఒక ఆంథ్రోపాలజిస్ట్. క్లియర్? ఆంథ్రోపాలజిస్ట్ కమ్ సోషియాలజిస్ట్ అండ్ ఏఎం షా. ఓకే, వీళ్ళిద్దరూ కూడా ఫీల్డ్ స్టడీస్ అంటే స్వయంగా ఫీల్డ్లోకి వెళ్ళి చెక్ చేశారు ఇండియన్ ఎలక్షన్స్ అనేవి విలేజెస్లో ఏ విధంగా జరుగుతుంది అని. క్లియర్? సో అయితే ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, స్టోరీ అనేది 1967ది అని చెప్తున్నారు. క్లియర్? 1967 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక ప్లేస్ చోము కాన్స్టిట్యుయెన్సీ అనేది ఉంది. క్లియర్? సో అయితే ఇక్కడ మెయిన్ పార్టీస్ అనేవి కాంగ్రెస్ అండ్ స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ అండ్ స్వతంత్ర పార్టీ. బట్ విలేజ్ ఏంటిది? విలేజ్ దేవిసార్ హ్యాడ్ ఇట్స్ ఓన్ లోకల్ పొలిటికల్ డైనమిక్స్. క్లియర్? సో ఈ చోము కాన్స్టిట్యుయెన్సీలో దేవిసార్ అనే విలేజ్లో ఒక కొత్త పొలిటికల్ డైనమిక్స్ అనేది ఉందన్నమాట. క్లియర్? కాంపిటీషన్ అనేది కేవలం ఇద్దరు పార్టీల మధ్యనే కాదు, ఇక్కడ ట్రెడిషనల్గా ఫ్యామిలీ రిలేషన్స్ కూడా ఉన్నాయి. ఒకటి షేర్ సింగ్. క్లియర్? ఇతను షేర్ సింగ్ ట్రెడిషనల్లీ విలేజ్ పాలిటిక్స్ అంతా కూడా అతని కంట్రోల్లో ఉండేది. అండ్ అతని అల్లుడు నెఫ్యూ భీమ్ సింగ్ కూడా కొత్తగా ఎమర్జ్ అవుతున్నారు, పాపులర్ లీడర్గా ఎమర్జ్ అవుతున్నారు. అండ్ రైవల్గా షేర్ సింగ్కి ఆపోజిట్లో భీమ్ సింగ్ ఎదుగుతున్నారనమాట. బట్ ఇద్దరూ కూడా రాజ్పుట్స్ కావడంతో క్లాషెస్ అనేవి బయటికి రావట్లేదు. భీమ్ సింగ్ కేవలం రాజ్పుట్స్ ఓట్స్ మాత్రమే కాదు, నాన్ రాజ్పుట్స్ ఓట్స్ కూడా సంపాదిస్తున్నారు. ఏ విధంగా? వాళ్ళ అవసరాలకి అటెండ్ అవుతున్నారు, అటెండింగ్ టు దేర్ రిక్వైర్మెంట్స్. ఒక లీడర్ ఎప్పుడమ్మా బలపడతాడు? కేవలం అతని వర్గాన్ని మాత్రమే కాదు, అన్ని వర్గాలని ఏకం చేసుకుంటూ అందరి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు అతను బలపడతాడు. ఓకే, అతను పంచాయత్ ప్రధాన్ అంటే ప్రెసిడెంట్ అయ్యాడు, ఊరి సర్పంచ్ ప్రెసిడెంట్ అయ్యాడు. అండ్ సో అతను తర్వాత అందరికీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాడు. క్లియర్? సో అతను
విలేజ్లో కొత్త ఈక్వేషన్ పెట్టాడు. ఏంటని? ఎలియన్స్ అంటే రిలేషన్స్ ఆఫ్ బోత్ రాజ్పుట్స్ అండ్ నాన్ రాజ్పుట్స్. షేర్ సింగ్ ఉన్నంత వరకు కేవలం రాజ్పుట్సే డామినెంట్గా ఉండేవారు. బట్ భీమ్ సింగ్ ఎప్పుడైతే వచ్చాడో బోత్ రాజ్పుట్స్ అండ్ నాన్ రాజ్పుట్స్ కూడా రావడం జరిగింది. క్లియర్? హీ ప్రూవ్ టు బీ మోర్ అడాప్ట్ అంటే చాలా తెలివైన వాడు అండ్ చాలా చురుకుగా చేయగలిగాడు అంటే అడాప్ట్ అని అంటాం. అంటే దాన్ని ఈజీగా చేయగలడు. ఏంటమ్మా ఈజీగా చేయగలడు? ఎలియన్సెస్ రిలేషన్స్ అనేవి సొసైటీలో ఈజీగా పెంచగలడు. దో ఇద్దరు కమ్యూనిటీస్ కూడా రాజ్పుట్స్ అండ్ నాన్ రాజ్పుట్స్ అయినప్పటికీ కూడా ఆ రిలేషన్స్ అనేవి ఇతను పెంచగలడు, క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయగలడు. క్లియర్? అండ్ మిగిలిన విలేజెస్లో కూడా విలేజ్ ప్రధాన్స్కి హెల్ప్ చేసి వాళ్ళని గెలిపించే పొజిషన్కి రావడం జరిగింది. అంటే అతని విలేజ్లోనే కాదు మిగిలిన విలేజెస్లో కూడా పట్టు సాధిస్తున్నాడు అనమాట. క్లియర్? అండ్ అతను ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకున్నారు. అండ్ ఏంటని? కొంతమంది ప్రజలతో తనకున్న ఫాలోయింగ్తో స్టేట్ చీఫ్ మినిస్టర్ గారి పర్మిషన్ తీసుకొని అప్పుడు కాంగ్రెస్ లీడర్ ఎవరు? మోహన్ లాల్ సుఖాడియా. ఓకే, సో అతని అండ్ కాంగ్రెస్ లీడర్ మోహన్ లాల్ సుఖాడియా ఫర్ ప్రెసింగ్ ది నేమ్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్. ఓకే, దగ్గరలో ఉన్న విలేజ్లో ఈ భీమ్ సింగ్ యొక్క ఫ్రెండ్ అతను కూడా కాంగ్రెస్ క్యాండిడేట్ ఇన్ ది అసెంబ్లీ ఎలక్షన్స్లో అతని మా ఫ్రెండ్ని నిల్చోబెట్టండి, నేను సపోర్ట్ చేస్తాను మా ఫ్రెండ్కి అండ్ మా ఫ్రెండ్ ఖచ్చితంగా గెలుస్తాడు అండ్ పార్టీ గురించి హెల్ప్ చేస్తాడు అని కూడా ఒప్పించడానికి మోహన్ లాల్ సుఖాడియా దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ సుఖాడియా మాత్రం అతన్ని కన్విన్స్ చేయడం జరిగిందనమాట. ఏంటని? ఈసారి నువ్వేమీ అనకు, నెక్స్ట్ టైం ఛాన్స్ ఇస్తాను, ఈసారి వేరే క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది అన్నప్పటికీ కూడా భీమ్ సింగ్ చాలా తెలివితేటలతో ఒప్పుకున్నాడు. క్లియర్? అండ్ ఒప్పుకొని మిగిలిన పార్టీ క్యాండిడేట్స్ కూడా రిక్వెస్ట్ చేశాడు, ఈసారి సుఖాడియా గారు చెప్పిన వ్యక్తినే మనం గెలిపిద్దాము. బట్ భీమ్ సింగ్ ఆలోచన ఏంటి? పార్టీ క్యాండిడేటే గెలిస్తే ఆ పార్టీ క్యాండిడేట్ ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడు. సో మినిస్టర్ అయితే అతనికి డైరెక్ట్ కాంటాక్ట్స్ అనేవి మినిస్టర్తో ఫస్ట్ టైం పెరుగుతాయి. అంటే ఒక విలేజ్ సర్పంచ్ నుంచి మినిస్టర్ని గెలిపించి మినిస్టర్తో డైరెక్ట్గా సత్సంబంధాలు పెంచుకునే కెపాసిటీకి వెళ్తున్నాడు. సో చూసారమ్మా, గ్రాస్ రూట్ డెమోక్రసీ అనేది పర్ఫెక్ట్గా చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అని మనం చూస్తాం. క్లియర్? సో అయితే భీమ్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఇంకా షేర్ సింగ్కి ఇంకా ఆప్షన్ లేదు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? స్వతంత్ర పార్టీ క్యాండిడేట్ కింద నిల్చుంటున్న ఒక జాగీర్దార్కి. క్లియర్? సో అయితే అతను ప్రజలకు చెప్తూ ఉంటున్నాడు అనమాట. ఏంటి? మన జాగీర్దార్ చాలా మంచి వ్యక్తి, అతను ఉన్న రిసోర్సెస్తో విలేజ్లో స్కూల్స్ కట్టిస్తాడు, డెవలప్మెంట్ చేయిస్తాడు. దేవిసార్. ఓకే, సో అయితే ఇక్కడ దేవిసార్ విలేజ్లోనే అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఫ్యాక్షనల్ ఫైట్. ఓకే, అర్థమవుతుందమ్మా? ఒక అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఒక కుటుంబంలో ఒక అంకుల్కి నెఫ్యూకి మధ్య జరుగుతున్న రిలేషన్స్ అంటే అపోజిషన్గా అవుతుంది అని మనం చూస్తాం. క్లియర్? సో ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూసారు కదమ్మా, ఆ చోము కాన్స్టిట్యుయెన్సీ ఇన్ రాజస్థాన్లో ఒక ఎలక్షన్ అనేది ఫ్యామిలీలో ఒక గ్రేట్ ఇష్యూగా మారింది అని చూస్తాం. ఓకే, ఎస్. అయితే నాన్ కాంగ్రెసిజం అనేది చూడమ్మా. నాన్ కాంగ్రెసిజం అంటే ఏంటి? ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ వస్తుంది అని. క్లియర్? సో అయితే ఈ సిచ్యువేషన్ అనేది ఐసోలేట్ అంటే సెపరేట్ అవ్వలేదు పార్టీ పాలిటిక్స్ నుండి. అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. కాంగ్రెస్కి ఆపోజిట్గా, ఇందిరాగాంధీ గారికి ఆపోజిట్గా పబ్లిక్ ప్రొటెస్ట్ అనేవి ప్రెజరైజ్ చేయడం జరిగింది, ప్రెస్ చేయడం జరిగింది అంటున్నాడు. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం, చూడండమ్మా. చాలా పార్టీస్ అపోజ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. ఓకే, పార్టీస్ ఎవరైతే అపోజిషన్లో ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోగలిగారు ఏంటి, వాళ్ళ డివిజనే, అపోజిషన్ యొక్క డివిజనే కాంగ్రెస్ని బలపరుస్తుంది అని అర్థం చేసుకొని వాళ్ళ అపోజిషన్ క్లోజ్ అయ్యి
అందరూ కూడా ఒకటి అవ్వాలని ఆలోచించారు. క్లియర్. సో యాంటీ కాంగ్రెస్ ఫ్రంట్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నారు. అంటే ఒక యాంటీ కాంగ్రెస్ ఒక సిస్టమ్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. దీంతో వాళ్ళు చాలా చోట్ల ఒకరికి ఎక్కువ సీట్లు వచ్చి మరొకరికి తక్కువ సీట్లు వచ్చినా కూడా అందరూ కూడా అడ్జస్ట్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఎందుకు? మెయిన్ గోల్ ఏంటి? కాంగ్రెస్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిందకి దించేయాలి అని. క్లియర్. సో అయితే ఏంటి వాళ్ళు దే వాంట్ టు ఎక్స్ప్లాయిట్ ఇన్ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇందిరా గారికి ఎక్స్పీరియన్స్ లేదు, దాన్ని మనం యూస్ చేసుకోవాలి. అండ్ ఇంటర్నల్ ఫ్యాక్షనలిజం అనేది ఉంది. అంటే ఫ్యాక్షన్ అంటే డిఫరెంట్ గ్రూప్స్. ముందే చూసాం కదమ్మా మనం, మొరార్జీ దేశాయ్ గారికి ఇందిరాగాంధీ గారికి పొలిటికల్ రైవలరీ అనేది ఉంది. క్లియర్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ని టాపుల్ చేయడంలో అంటే కిందకి పడేయడంలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకటి, ఇందిరాగాంధీ గారు కొత్త అండ్ పార్టీలో ఫ్యాక్షన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం కాంగ్రెస్ పార్టీని కిందకి దించాలి అని అనుకున్నారు. దాంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది రామ్ మనోహర్ లోహియా గారు ఈ ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటని? నాన్ కాంగ్రెసిజం, కాంగ్రెస్ కానిది రావాలి అని ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే. అతను ఆర్గ్యుమెంట్ కూడా ఏంటి అంటే కాంగ్రెస్ రూల్ అనేది అన్డెమోక్రటిక్గా ఉంది అండ్ సాధారణ ప్రజల యొక్క అవకాశాలు కానీ సాధారణ ప్రజల యొక్క కోరికలకి ఆపోజిట్గా ఉంది అని చెప్తున్నారు. సో అందుకని నాన్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా రావాలి అండ్ ప్రజలలో డెమోక్రసీ అనేది నింపాలి అని చెప్తున్నారనమాట. ఓకే. సో నెక్స్ట్ పారాకి వెళ్దాం, ఎలక్షన్ వర్డిక్ట్ అని. అయితే అంతకుముందు ఒక్కసారి ఇక్కడ చూడమా, అన్నాదురై గారి గురించి చెప్తున్నారనమాట. క్లియర్. సిఎన్ అన్నాదురై. క్లియర్. సో ఇతను మద్రాస్ చీఫ్ మినిస్టర్ కింద 1967లో చేశారు. అతని స్టార్టింగ్ కెరీర్ అనేది ఒక జర్నలిస్ట్గా, ఒక రైటర్గా, ఒక ఒరేటర్ అంటే గివింగ్ స్పీచెస్ అన్నమాట, స్పీచెస్ ఇస్తారు. క్లియర్. సో స్టార్టింగ్ అతను మద్రాస్ ప్రావిన్స్లో జస్టిస్ పార్టీ తరపున ప్రచారం చేసేవారు. తర్వాత ద్రవిడ కజగం అనేది స్టార్ట్ చేశారు. తర్వాత ఓన్ పార్టీ డిఎంకే పార్టీ అనేది స్టార్ట్ చేశారు 1949లో. క్లియర్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీ స్టార్ట్ చేశారు. డిఎంకే పార్టీ ప్రొపోనెంట్స్ ఏంటది? ద్రవిడ్ కల్చర్, నార్త్ కల్చర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సౌత్ కల్చర్. సౌత్లో ద్రవిడ్ కల్చర్ అనేది ఉంటుంది, మేము హిందీ ఇంపోజిషన్ని యాక్సెప్ట్ చేయము అని యాంటీ హిందీ యాజిటేషన్స్ అనేవి అతను స్టార్ట్ చేశారనమాట. క్లియర్. అండ్ అతను మెయిన్ తీసుకొచ్చింది ఏంటి? స్టేట్స్కి గ్రేటర్ అటానమీ కావాలి, సెంటర్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఇవ్వాలి అని అన్నాదురై గారు మెయిన్గా ప్రొపోనెంట్ చేసేవారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ చూడండి, రామ్ మనోహర్ లోహియా గురించి ఇవ్వడం జరిగింది. అది చూశాక ఎలక్షన్ వెర్డిక్ట్కి వెళ్దాం. ఓకేనా. రామ్ మనోహర్ లోహియా గారు 1910 నుంచి 67 అతను సోషలిస్ట్ లీడర్, థింకర్, ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. అండ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో ఇతను వన్ ఆఫ్ ది ఫౌండర్స్ అన్నమాట. క్లియర్. అండ్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సోషలిస్ట్ పార్టీ లీడర్గా ఆవిర్భవించారు. అండ్ తర్వాత సంయుక్త సోషలిస్ట్ పార్టీని కూడా పెట్టడం జరిగింది. ఓకే. లోక్సభ మెంబర్గా 63 నుంచి 67లో ఉన్నారు. అండ్ అతను ఫౌండర్ ఎడిటర్, దేనికి? మ్యాన్ కైండ్ అండ్ జన్ అనే ఎడిటోరియల్కి ఫౌండర్ ఎడిటర్. అండ్ అతను ఒరిజినల్ కంట్రిబ్యూషన్ ఏంటిది? నాన్ యూరోపియన్ సోషలిస్ట్ థియరీ. క్లియర్. సోషలిజం అనేది నాన్ యూరోపియన్ థియరీ అనే కింద తీసుకొని రావడం జరిగింది. అతను నోన్ ఫర్ పొలిటికల్ లీడర్గాను అండ్ షార్ప్ అటాక్స్ ఆన్ నెహ్రూ గారు ఏ మిస్టేక్ చేసినా అండ్ పాజిటివ్ క్రిటిసిజం అనేది ఎప్పుడూ కూడా రామ్ మనోహర్ లోహియా గారు ఇచ్చేవారనమాట. క్లియర్. అతని స్ట్రాటజీయే నాన్ కాంగ్రెసిజం. చూసాం కదమ్మా, నాన్ కాంగ్రెసిజం అని, అది అతని స్ట్రాటజీయే అని చెప్తున్నారనమాట. క్లియర్. అండ్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ అపోజిషన్ టు ఇంగ్లీష్. ఓకే. అతను బ్యాక్వర్డ్ క్యాస్ట్కి రిజర్వేషన్ ఇవ్వాలి అని అండ్ ఇంగ్లీష్కి ఆపోజిట్గా అతను
ప్రచారం చేసేవారనమాట. క్లియర్? ఎస్. సో ఇతను రామ్ మనోహర్ లోహియా. అయితే ఇక్కడ షార్ప్ అటాక్ ఆన్ నెహ్రూ అని పెట్టారు. అయితే ఇప్పట్లా కాదమ్మా, అప్పట్లో పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు ఏ విధంగా ఉండేవారు? వాళ్ళు కేవలం పార్టీలో గెలవడానికి మాత్రమే కాదు, ప్రజలకి సేవ చేయడానికి కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవారు. అంటే నేషన్ మొత్తం కూడా సొసైటీ ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది అండ్ లీడర్స్ కూడా క్రిటిసైజ్ చేసుకున్న పాజిటివ్గానే క్రిటిసైజ్ చేసుకునేవారు. క్లియర్? సో ఎలక్టోరల్ వెర్డిక్ట్ కూడా ఉంటుంది. సో ఈ కాంటెక్స్ట్లోనే, ఈ పాపులర్ డిస్కంటెంట్లోనే మనం ఏం చూస్తాము? పోలరైజేషన్ ఆఫ్ పొలిటికల్ ఫోర్సెస్. క్లియర్? పొలిటికల్ ఫోర్సెస్ అనేవి ఒకటవుతున్నాయి. 4th జనరల్ ఎలక్షన్స్ 1967 ఫిబ్రవరిలో అయింది. కాంగ్రెస్ ఫర్ ది ఫస్ట్ టైం నెహ్రూ గారు లేకున్నా ఎలక్షన్స్ అనేవి చూస్తున్నారు. ఎందుకు? నెహ్రూ గారు 64లో చనిపోయారు, బట్ ఎలక్షన్స్ అనేవి అంతవరకు కూడా జరగలేదు. క్లియర్? సో ఎందుకు? 1952 నుంచి 62 వరకు ఎలక్షన్స్ అనేవి 3 టైమ్స్ అవుతున్నాయి. 4th టైం 1967లోనే జరగాలి, అప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. క్లియర్? సో ఫస్ట్ టైం నెహ్రూ గారు లేకున్నా ఎలక్షన్స్ జరుగుతుంది. సో కాంగ్రెస్కి కేవలం నేషనల్ లెవెల్లోనే కాదు, స్టేట్ లెవెల్లో కూడా ఎదురు దెబ్బ తగిలింది. చాలా స్టేట్స్లో చాలామంది పొలిటికల్ అబ్జర్వర్స్ ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూసి ఏమన్నారు? ఇది ఒక పొలిటికల్ ఎర్త్క్వేక్తో పోల్చడం జరిగింది. చూసారమ్మా, ఎర్త్క్వేక్ వస్తే ఏమవుతుంది? భూ ప్రకంపనలు అనేవి వస్తాయి, అవునా? సో అలాగే ఇండియన్ పాలిటిక్స్లోనే ప్రకంపనలు వచ్చేటట్టు జరిగింది. ఏం జరిగిందమ్మా? అఫ్కోర్స్ కాంగ్రెస్కి మెజారిటీ వచ్చిన లోక్సభకి తన ఓట్ షేర్ అనేది చాలా దారుణంగా పడిపోయింది అని చూస్తాం. క్లియర్? 1952 తర్వాత చూసుకుంటే ఎప్పుడూ కూడా ఎక్కువ పర్సంటేజ్ వచ్చేది చాలా తక్కువ రావడం జరిగింది. అండ్ ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లో ఉన్న చాలా పెద్ద పెద్ద మినిస్టర్స్ ఓటమిని చవి చూశారు. మెయిన్లీ గ్రేట్ స్టాల్వర్డ్స్ ఎవరెవరు? కామరాజ్ గారు, కానీ తమిళనాడు నుంచి కామరాజ్ గారు ఓడిపోవడం జరిగింది. అండ్ ఎస్కే పాటిల్ ఇన్ మహారాష్ట్ర, అతుల్య ఘోష్ ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ కేబీ సహాయ్ ఇన్ బీహార్. వీళ్ళందరికీ కూడా అంతవరకు ఓటమంటే ఏంటో తెలియదు ఎలక్షన్స్లో. అలాంటిది ఫస్ట్ టైం వాళ్ళు ఎలక్షన్స్ని చవి చూశారు. అంటే ఎస్, అఫ్కోర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ కూడా గొప్ప లీడర్స్ ఓటమిని చవి చూసింది అని చెప్తున్నారనమాట. సో చూడండమ్మా, పిక్చర్లో ఇస్తున్నాడు చూడమ్మా, రెడ్లో ఉన్నవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కి మెజారిటీలో రాలేదు. లైక్ పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, మద్రాస్, కేరళ, గోవా, రాజస్థాన్లో. క్లియర్? రాజస్థాన్లో మెజారిటీ రాకపోయినప్పటికీ కూడా మిగిలిన పార్టీస్తో గవర్నమెంట్ ఫామ్ చేయగలిగింది. 1967 ఎల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా ఎలక్షన్స్లో గెలవడం జరిగింది. అంటే చూడండి, నియర్లీ 40% ఆఫ్ స్టేట్స్ని తను కోల్పోవడం జరిగింది. అండ్ మెయిన్ నార్త్ స్టేట్స్లో చాలా గట్టి దెబ్బ పడింది అని చూస్తారు. క్లియర్? సో 1967 ఎలక్షన్స్ తర్వాత ఏం జరిగిందో చాలా క్రూషియల్. ఓకే, సో అయితే ఇప్పటికి మనం పార్ట్ 1గా చూద్దాము. పార్ట్ 2 నెక్స్ట్ క్లాస్లో చూద్దామమ్మా. సో అయితే ఒక్కసారి చూడండి, ఎన్సీఆర్టీ ఎవరైతే ఇంకా తీసుకోలేదో దే కెన్ ఆప్ట్ అన్నమాట. ఓకే, ఎన్సీఆర్టీ పూర్తిగా మనం నీట్గా ఇప్పుడు చూసారు కదమ్మా, ఏ విధంగా కవర్ చేస్తున్నామో ఆ విధంగా టోటల్గా కవర్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కాల్ 7893899553. క్లియర్? సో ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయొచ్చు, మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.